డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? తక్కువ ఖర్చులు, ఎక్కువ రాబడి కదా? ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఇంకా రెగ్యులర్ ప్లాన్స్లోనే ఎందుకుంటున్నారు? అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి? పదండి, ఈరోజు ఈ విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ ఫండ్స్, ఇందులో దాగి ఉన్న నిజాలేంటో చూద్దాం. చూడండి, ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు. చాలామంది ఇన్వెస్టర్లను ఎప్పటినుంచో వేధిస్తున్న ఒక పెద్ద డైలెమా ఇది. దీని వెనుకున్న అసలు కారణాలను గనక మనం అర్థం చేసుకోగలిగితే మన డబ్బుకి, మన భవిష్యత్తుకి ఏది సరైన మార్గమో తేల్చుకోవడం చాలా సులభమవుతుంది. ఓకే, ముందుగా బేసిక్స్కి వెళ్దాం. అసలు ఈ రెండు ప్లాన్స్కి మధ్య ఉన్న ఫండమెంటల్ తేడా ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో ఒక్కసారి చూస్తే మనకు మొత్తం మీద ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంది. డైరెక్ట్ ప్లాన్ అంటే పేరులోనే ఉంది. మనం నేరుగా ఫండ్ కంపెనీతోనే పెట్టుబడి పెడతాం. మధ్యలో ఎవరూ ఉండరు కాబట్టి సహజంగానే ఫండ్ నిర్వహణ ఖర్చు అంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. మరోవైపు రెగ్యులర్ ప్లాన్లో మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. దీనివల్ల ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ గైడెన్స్, సపోర్ట్ మనకు దొరుకుతుంది. సరే, డైరెక్ట్ ఫండ్స్ ఖర్చు తక్కువ కాబట్టి అవే బెస్ట్ అనిపిస్తుంది కదా. కానీ ఆగండి, ఆ మార్గంలో మనకు కనిపించని కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం ఖర్చు ఒక్కటే చూసి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఇంతకీ ఆ ఛాలెంజెస్ ఏంటో చూద్దామా? మార్కెట్లో ప్రస్తుతం ఎన్ని మ్యూచువల్ ఫండ్ స్కీములున్నాయో తెలుసా? ఏకంగా 2000కు పైగా. ఊహించుకోండి, 2000 ఆప్షన్స్! ఇది అచ్చం ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. అందులో మనకు కావలసిన ఒకే ఒక్క సరైన ముత్యాన్ని వెతకడం ఎంత కష్టమో కదా. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 2000 స్కీములు మళ్ళీ 30కి పైగా రకరకాల కేటగిరీలుగా విడిపోయి ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, బ్యాలెన్స్డ్. అబ్బో, ఈ లిస్టు చాలా పెద్దది. దీంతో పరిస్థితి ఇంకాస్త కన్ఫ్యూజింగ్గా మారుతుంది. ఇంత సమాచారాన్ని కూర్చొని రీసెర్చ్ చేసి, అనలైజ్ చేసి సరైన ఫండ్ని ఎంచుకోవడానికి నిజంగా మనకు అంత టైం ఉంటుందా? మన రోజువారీ పనులతో, ఉద్యోగాలతో ఇది సాధ్యమేనా? ఇది మనం నిజాయితీగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. ఫండ్స్ గురించి అంతా తెలుసుకోవడం, బోలెడంత జ్ఞానం సంపాదించడం ఒక ఎత్తు అయితే, మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మరో ఎత్తు. ఆ కంట్రోల్ లేకపోతే మనకున్న జ్ఞానం అంతా వృధానే. తప్పుడు టైంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. సరే, ఎన్ని సమస్యలున్నాయి కదా, మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకి ఎలా ఉపయోగపడతారో వాళ్ళ అసలైన విలువేంటో ఇప్పుడు చూద్దాం. ఒక అడ్వైజర్ అంటే కేవలం ఫండ్స్ సెలెక్ట్ చేసి ఇచ్చే వ్యక్తి కాదు. వాళ్ల పాత్ర అంతకంటే చాలా పెద్దది. ఆ 2000 ఫండ్స్లో మనకు సరిపోయేవి వెతికిపెట్టడం, మన లక్ష్యాలకు తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ పోర్ట్ఫోలియోను డిజైన్ చేయడం, దాన్ని కాలానుగుణంగా మానిటర్ చేస్తూ మార్పులు చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా మార్కెట్ పడిపోయినప్పుడు మనకు ధైర్యం చెప్పి పానిక్ అవ్వకుండా చూడడం. ఇలా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొత్తం ఒక సపోర్ట్ సిస్టంలా ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక అడ్వైజర్ ఇచ్చే అతిపెద్ద వరం ఇదే. మార్కెట్ క్రాష్ అయినప్పుడు భయపడి అమ్మేయడం, మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు అత్యాశతో అవసరం లేని చోట కొనడం, ఇలాంటి ఎమోషనల్ తప్పుల నుండి మనల్ని కాపాడేది వాళ్లే. మనల్ని డిసిప్లిన్గా మన లక్ష్యాల వైపు నడిపిస్తారు. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు సొంతంగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు యూట్యూబ్ ట్రెండ్స్ చూసో, స్నేహితులు చెప్పారనో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పడిపోగానే భయపడిపోతారు. మరోవైపు అడ్వైజర్ గైడెన్స్లో ఉన్న ఇన్వెస్టర్ ఎక్స్పర్ట్ సలహాతో, రెగ్యులర్ రివ్యూలతో, చాలా క్రమశిక్షణతో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తారు. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇక్కడొక సింపుల్ ప్రశ్న. మనకి ఒంట్లో బాలేనప్పుడు గూగుల్లో వెతికి మనమే మందులు వేసుకుంటామా, లేక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామా? ఆలోచించండి. డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అనేది ఆ గూగుల్ వైద్యం లాంటిదే. అదే ఒక సలహాదారుతో వెళ్లడమంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవడం లాంటిది. మన శారీరక ఆరోగ్యానికి అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి మన ఆర్థిక ఆరోగ్యం సంగతేంటి? ఇదంతా విన్నాక ఇప్పుడు మన అసలు ప్రశ్ననుకొద్దాం. డైరెక్ట్ ప్లాన్ మంచిదా, రెగ్యులర్ ప్లాన్ మంచిదా? మనకు ఏది సరిపోతుంది? ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మీకు ఫైనాన్స్, మార్కెట్లపై మంచి పట్టు ఉండి రీసెర్చ్ కోసం చాలా సమయం కేటాయించగలను అనుకుంటే, అలాగే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే ఇమోషనల్ డిసిప్లిన్ ఉంటే బహుశా డైరెక్ట్ ప్లాన్ మీకు సరిపోవచ్చు. కానీ మీరు మీ వృత్తిలో చాలా బిజీగా ఉంటే, ఇన్వెస్టింగ్కి కొత్త అయితే, లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం క్రమశిక్షణగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అప్పుడు రెగ్యులర్ ప్లాన్ ఒక మంచి అడ్వైజర్తో కలిసి మీకొక పర్ఫెక్ట్ పార్ట్నర్ అవుతుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే ఒక షాకింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే బిహేవియర్ గ్యాప్ అంటారు. దీని అర్థం ఏంటంటే, ఒక ఫండ్ 15% రిటర్న్ ఇచ్చినా కూడా ఇన్వెస్టర్లు తమ ఇమోషనల్ డెసిషన్స్ వల్ల అంత రాబడిని సంపాదించలేకపోవడం. అంటే ఫండ్ రిటర్న్కి మనకు నిజంగా వచ్చే రిటర్న్కి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక ఫండు ఏడాదికి 12% రాబడి ఇచ్చింది. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, చాలామంది డైరెక్ట్ ఇన్వెస్టర్లు వాళ్ల భయం, అత్యాశ వంటి కారణాల వల్ల కేవలం 7-8% రాబడి మాత్రమే పొందగలుగుతున్నారు. అంటే మధ్యలో ఆ 4-5% రాబడిని వాళ్ల ప్రవర్తన వల్లే కోల్పోతున్నారు. ఇదే బిహేవియర్ గ్యాప్. సో ఈ మొత్తం చర్చను ముగింపుకు తీసుకొద్దాం. ఇక్కడ అసలైన పోలిక
డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మధ్య కాదు, అసలైన పోలిక ఖర్చుకు మనకొచ్చే తుది ఫలితానికి మధ్య ఉండాలి. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. డైరెక్ట్ ప్లాన్లో మనం కొంచెం ఫీజులు ఆదా చేసుకుంటాం, నిజమే. కానీ రెగ్యులర్ ప్లాన్లో ఒక అడ్వైజర్ సహాయంతో మనం చేసే లక్షల రూపాయల నష్టాన్ని కలిగించే పెద్ద పెద్ద పొరపాట్ల నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక 0.5% ఖర్చు ఆదా చేయడం మీద దృష్టి పెట్టాలా, లేక ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో మన పెట్టుబడిలో 10% నష్టపోకుండా చూసుకోవడం మీద దృష్టి పెట్టాలా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ముఖ్యం? దీనికి మీ సమాధానమే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణానికి సరైన దారి చూపిస్తుంది.